ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ అధికారం కోల్పోగా టీడీపీ కూటమి పాలన పగ్గాలు చేపట్టింది. ఇక తాజాగా పార్టీ నేతలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ఫలితాలపైన తీవ్ర సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఈవీఎంల విషయంలో అనుమానం వ్యక్తం చేసినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఈ సమావేశానికి హాజరైన మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. శకుని పాచికలు వేసినట్టుగా టీడీపీ, జనసేన, బీజేపీ కావలసిన పాచికలు పడ్డాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీ నుంచి పాచికలు వేసినట్టుగా ఉందని ఈవీఎంలపై తమ పార్టీ అభిప్రాయం ఆదేశాన్ని తేల్చి చెప్పారు. మంచి చేసినా కూడా ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఇక ఈ సమయంలో కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ చెప్పారని, ఆ మేరకు ముందుకు వెళ్తామని కొడాలి నాని వెల్లడించారు. జగన్ ఫర్నిచర్ వ్యవహారంపై యాక్షన్ షురు. చంద్రబాబు హామీల అమలెక్కడ? 1.30 కోట్ల మంది ప్రజలు తమకు ఓటు వేశారని, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రతి మహిళకు 1500 రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. 20 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగాభివృద్ధి ఇప్పటి నుంచే ఇస్తారో చెప్పాలని కోరారు కొడాలి నాని. రుషికొండ భవనంలో జగన్ ఉంటాడా? కూటమి ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని జగన్ చెప్పాడని కొడాలి నాని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించడానికి పోలవరం, అమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నాడని కొడాలి నాని ఆరోపణలు చేశారు. అయితే రుషికొండలో ఉన్న భవనాలను గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండలో ఉన్న భవనాలు జగన్ నివాసాలు అని చెప్తున్నారని, ప్రభుత్వం భవనాల్లో ఉండాల్సిన కర్మ జగన్కు లేదని కొడాలి నాని పేర్కొన్నారు.